విశాఖ జిల్లా గాజువాకలో డయేరియా కలకలం రేగింది. డయేరియా సోకి ముగ్గురు అస్వస్థకు గురయ్యారు. వీరిలో త్రివేణి అనే మహిళ ఆర్కే ఆసుపత్రిలో, పద్మావతి అనే మహిళ స్టీల్ ప్లాంట్ ఆసుపత్రిలో, రమేష్ అనే వ్యక్తి ప్రైమరీ హెల్త్ సెంటర్లో చికిత్స తీసుకుంటున్నట్టుగా సమాచారం. ఇక మరోవైపు రోజురోజుకు రోగుల సంఖ్య పెరగడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 28 మంది వరకు బాధితులు హాస్పిటల్లో చేరారు. దీనిపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు మాకు రోగంతో పద్ధతి రేపు వార్డులోని చాలా మంది డయేరియా పేషెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు. డయేరియా దేనికి ఎఫెక్ట్ అయిందంటే మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు వాటర్ ప్రాబ్లం అంటున్నారు. వాటర్ ప్రాబ్లం నిజంగా వాటర్ ప్రాబ్లం అయినట్టయితే ఖచ్చితంగా గవర్నమెంట్ దాన్ని స్పందించాలి. ఎందుకంటే మన ఒక ఇంజనీర్ని మనం ఫాలో చేస్తున్నాం. ఎందుకంటే పైప్ లైఫ్ స్పాన్ ఉంటుంది, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. ఆ శానిటేషన్కి ఎంత అమౌంట్ కావాలనేది స్టేట్ శానిటేషన్ ఫండ్ అనేది ఒక అంచనా ఎస్టిమేషన్ చేయాలి. జీవీఎంసీ కమిషన్ నుంచి అందాగా ఉన్న కార్పొరేటర్, ఒక వార్డు కార్పొరేటర్ అనేవారు ఏం చేయాలంటే అసలు ఆ వార్డు తాలూకా ఏ ప్రాబ్లం ఉంది, ఏది ఉంది, నివేదిక అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఒకరిని మనం టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ఇంజనీర్ ప్రాబ్లం అంటే ఇంజనీర్ ఏం చేస్తారండి, ఒక ఇస్తారన్నమాట, ఒక నివేదిక ఇస్తారు. నివేదిక అంటే టోటల్ ఫండ్ ఎవరు రిలీజ్ చేయాలి? ఒక గాజువాక నియోజకవర్గానికి పెద్ద గంటేడ చిన్న గంటేడలో కూడా ప్రాబ్లం ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కమిటీ వేయండి. కమిటీ వల్ల మనకి డ్రైనేజ్ ప్రాబ్లం ఉందా, వాటర్ ప్రాబ్లం ఉందా, ఏ శానిటేషన్ ఏ రకం ప్రాబ్లం ఉంది, తర్వాత డంపింగ్ యార్డ్ ఉంది, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంచనా వేసుకొని దానికి ఎంత అవుతుంది ఎస్టిమేషన్ వేసుకుంటే అప్పుడు స్టేట్ శానిటేషన్ ఫండ్ అని తెలుస్తుంది మనకి. రాత్రి వచ్చి చూస్తారు, వైద్య సిబ్బంది బాగా వర్క్ చేస్తున్నారు. 10 మంది వరకు సిబ్బంది అటెన్షన్ ఉంటుంది. ప్రతిదీ క్షుణ్ణంగా సర్వీస్ చేస్తున్నారు, మందులు తెస్తున్నారు. మళ్ళీ వెంటనే నెక్స్ట్ డెవలప్మెంట్ ఇబ్బంది పడుతున్నారని చూస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత జ్యోత్స్న అని 10 నెలల అమ్మాయి కిమ్స్ ఐకాన్లో జాయిన్ అయింది. వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు నేను ఆ కారులో వెళ్తున్నారు చూశాను. ప్రధానంగా ఈ డయేరియాకి మీ మనవరాలు అదే తెలుసు, జ్యోత్స్న కదా, చిన్న కార్తీక్ కూతురు కదా. వీటికి గల కారణాలు ఏంటంటే పైప్ లైన్ వ్యవస్థ కాలువల్లో ఉంది. దీని మీద క్షుణ్ణంగా తనిఖీలు లేవు. పైప్ లైన్ నీరు వస్తున్నాయి పట్టుకుంటున్నాం వీలు అనుకుంటారు. పైప్ లైన్ ఎక్కడ లీకేజీ ఉంది, కాలువల్లో ఉండడం వల్ల ఆ జాయింట్ వాల్వ్స్ ద్వారా లీక్ అవడం మూలంగా ఈ ప్రమాదం జరిగింది. రాష్ట్రంలో అనేక దిక్కుల గుర్ల మండలం కానీ పవన్ కళ్యాణ్ నేను ఫోన్ చేస్తే గుర్ల మండలం వెళ్ళేటప్పుడు నేను ఫోన్ చేశాను. ఇలా ఉందంటే అతను అక్కడ ఉండి 2 రోజులు చేశాడు. నేను తక్షణమే ఏ ఇష్యూ ఉన్నా మీడియాకి ప్రజలకి చెప్తుంటుంటాను. ఈ పైప్ లైన్ వ్యవస్థ బాగులేదు. జోనల్ కమిషనర్ వచ్చారు, ఆ సిబ్బంది మీద ఏం చర్యలు తీసుకున్నారో లేదో తెలియదు. ఒకటి. రెండోది అంటే పైప్ లైన్లన్నీ మొత్తం మార్చాలి. ఇక్కడే కాదు, నియోజకవర్గం అంతా జీవీఎంసీ పరిధిలో గాజువాక జోన్లో పైప్ లైన్ తప్పనిసరిగా మార్చవలసి ఉంది. వీళ్ళకి మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ఆర్క్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ అమ్మాయి త్రివేణికి ప్లేట్లెట్స్ కానీ అక్కడ వైద్యం ఎంతవరకు ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. ఇంకా మెరుగైన కార్పొరేట్ వైద్యంకి ఆ త్రివేణిని పంపాలి. ప్లేట్లెట్స్ పడిపోయి అంటే చిన్న విషయం కాదు. వీళ్ళందరూ 35-40 సంవత్సరాల అమ్మాయిలు. ఇందులో అందరూ ఎక్కువ మంది ఎఫెక్ట్ అయిన వాళ్ళు మహిళలు. ఇప్పుడు మాకు రోగంతో పద్ధతి రేపు